हरि ओम। సాంఖ్య తారక అమనస్క సాంప్రదాయంలో సనాతన ధర్మం మానవులందరికీ కూడా జ్ఞానం పొందటానికి ఒక సూట్ అయినటువంటి రాజమార్గాన్ని ఉపదేశించింది. ఆ రాజమార్గం పేరు ఏమిటంటే సాంఖ్య తారక అమనస్క విధి. రాజవిద్య రాజగుహ్యం అనే యోగం ద్వారా భగవద్గీతలో పరమాత్మ ఈ సాంఖ్య తారక అమనస్క విధిని ఆ యోగంలో ఉటంకించారు. అంటే విస్తారంగా విస్తరించలేదు, కానీ ఎవరికైతే గుహ్యమైనటువంటి రహస్యాతి రహస్యం, ఈ సృష్టిలో అన్నిటికంటే రహస్యమైనది ఏదైతే అంటే అదే రాజవిద్య, అదే రాజగుహ్యం. అర్థమైందండి? గుహ్యాత్ గుహ్యతరం ఛేదం అని ఎత్తుకుంటాడు. ఆ యోగం ఎత్తుకుంటూనే రహస్యములలో కల్లా అత్యంత రహస్యమైన దానిని నీకు చెప్తున్నాను అర్జున అంటాడు. అర్థమైందండి? సో ఆ రహస్యమైనటువంటి రాజవిద్యలో భాగంగా సాంఖ్య తారక అమనస్క విధి పాటించాలి. ఆ సాంఖ్య తారక అమనస్క విధిలో తారకం నుంచి అమనస్కానికి మారడానికి ఉపయోగపడేదానిని వాక్య వృత్తి అంటారు. అంటే అర్థం ఏమిటి? మొట్టమొదట సాంఖ్య విచారణలో ఏం చేస్తాం? పిండాండం అంటే 5 5 25 ఇంద్రియాలని, బ్రహ్మాండం అంటే 5 5 25 తత్వాలని, ఇక్కడ అధిష్టానం జీవుడని, అక్కడ అధిష్టానం ఈశ్వరుడని, అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా సాంఖ్య విచారణని మొట్టమొదట వివరించి చెప్పి అక్కడేముందో ఇక్కడ కూడా అదే ఉన్నాయి. అంటే ఉదాహరణ చెప్తా మీకు. మానవుడు విచారణ దేంతో ప్రారంభిస్తాడయ్యా అంటే దేవుడు ఎక్కడ? ఎవరైనా దేంతో ప్రారంభిస్తారండి? దేవుడు ఎక్కడ అని అడిగితే సమాధానం ఎవరు చెప్పగలరు? ఆ దేవుడిని ఎవరు తెలుసుకున్నారో వాళ్ళే చెప్తారు. తెలుసుకొని వాళ్ళని వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు కూడా మిమ్మల్ని తిరిగి ప్రశ్నే వేస్తారు, దేవుడు ఎక్కడ అని మిమ్మల్ని అడుగుతారు. దానికి సమాధానం అలా రాదు కదా. కాబట్టి సరైన సమాధానం ఎవరు చెప్పగలరు అంటే ఎవరికైతే దేవుడు ఎక్కడున్నాడో తెలుసో వాడే చెప్పగలుగుతాడు. సరే, తెలిసిన వాడిని అడిగాడు ఇప్పుడు వెళ్ళి, ఏమయ్యా దేవుడు ఎక్కడ, నువ్వు తెలుసున్నావు కదా చెప్పమని. సరే, ఓ పని చేయవయ్యా, నువ్వు దేవుడు ఎక్కడని అడుగుతున్నావు కదా, దేవుడు ఎక్కడ లేడో చెప్తే ఎక్కడున్నాడో నేను చెప్తానన్నాడు. సమాధానం చెప్పాడో చెప్పలేదు? ఎప్పుడు ఎలా చెప్పాడు? కాదండి, ఈ విధానానికి ఒక పద్ధతి, దీనికి ఒక పేరుందండి. దేవుడు ఎక్కడ లేడో చెప్తే ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక వస్తువుని గాలి ఎక్కడుందని మీరు వెతకాలండి. మీ ఇంట్లో గాలి ఎక్కడుందని వెతకాలంటే ఏం చేయాలి? ఎక్కడ లేదో వెతుకు. గాలి ఎక్కడ లేదో నిరూపించగలవా? గాలి అంతటా ఉన్నదని వెంటనే అంటావా లేదా? అలాగే దేవుడు కూడా అంతటా ఉన్నాడు. అలా ఎలాగా ఊరికే కొట్టేశారండి మీరు, అట్లా లాభం లేదు, మేము ఇట్లా ఒప్పుకోం అన్నారు అనుకోండి. సరేనయ్యా, ఓ పని చెయ్యి, సూర్యకిరణ స్పర్శ లేనటువంటి ప్రపంచాన్ని చూపెట్టు. లేదు. ఎందుకని? నవగ్రహాలన్నంతటా ఆ సూర్యకిరణ స్పర్శ పడుతోంది కాబట్టి ఆ నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. అవునా కాదా? కాబట్టి నీవు ఇక్కడ సూర్యుడు లేడని చెప్పగలవా? కాబట్టి సూర్యుడు దైవమే. అంతటా ఉన్నవాడెవడో వాడు దైవం. ఆ సూర్యకిరణ స్పర్శ ప్రకాశం అంతటా ఉన్నది కదా, సూర్యుడు దైవమే. సరే, చంద్రుడి వెన్నెల సోకని ప్రాంతం చెప్పు. లేదు కదా, కాబట్టి చంద్రుడు దైవమే. అగ్ని స్పర్శ లేనటువంటి ప్రాంతం చూపెట్టు, దేహం చూపెట్టు. లేదు కదా, అన్ని దేహములందు అగ్ని ఉన్నది. అన్నిటి ఎందు ఆఖరికి కొమ్మ రాసుకున్నా కూడా అగ్ని పుడుతుంది. అంతేనా కదండి? నిర్జీవమైనటువంటి ఎండు కొమ్మలు రాసుకుంటే అగ్ని పుడుతుంది, రాళ్ళు కొడితే అగ్ని పుడుతుంది. జడ పదార్థములన్నీ కూడా అగ్ని నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి అగ్నిస్పర్శ లేనటువంటి పదార్థమే లేదు. కాబట్టి అగ్ని సర్వత్రా ఉందా లేదా? అగ్ని దైవమే. తేలిపోయిందా లేదా? వాయువు సంగతి ముందే తేలిపోయింది. అది లేకపోతే క్షణం లేవు. ప్రాణవాయువు స్పర్శ లేకుండా ఒక క్షణమైన ఉండగలవా? ఉండలేవు. కాబట్టి అంతటా నువ్వు నడుస్తున్న ఈ జీవితమే నడుస్తుంది దాని మీద. అసలు సకల చరాచర జీవులు దేని మీద ఆధారపడ్డాయి? ఆ ప్రాణవాయువు మీదే. మరి అది అంతటా ఉన్నదా లేదా? భూమి చుట్టూ అంతటా ఉన్నది కదా, ఇక్కడ లేదని చెప్పగలవా? లేదు కదా. ఎక్కడ లేకపోతే అక్కడ వాడు లేడు. అంతే.
ఆ జీవమే లేదు. కాబట్టి అది అంతటా ఉన్నదా లేదా? వాయువు దైవమే. సరే, నువ్వు ఉన్నది భూమి మీదే కదా, భూమి ఎక్కడ లేదో చెప్పు. భూమి లేని చోట నువ్వు ఉండగలవా? ఉండలేవు కదా. అర్థమేనండి? అంతటా ఎప్పుడైతే భూమి ఉన్నదో అది కూడా దైవమే. సరే, ఇంతకీ నీకు నీళ్లు కావాలా అక్కర్లేదా? అక్కర్లేదా? నీళ్ళు అవసరం లేని వాళ్ళు ఎవరో చూపెట్టు. పోనీ నీరు ఎక్కడ లేదో చూపెట్టు. అంతటా ఉన్నది కదా. నువ్వు భూమి ఉన్న చోట కూడా భూమి లోపల తవ్వితే నీళ్ళే ఉన్నాయి. సముద్రం అంటే సముద్రం లోపల కూడా భూమే ఉంది. నేల నీళ్లు ఈ భూమి మీద కలిసే ఉన్నాయి. అది ఉన్న చోట ఇది ఉంది, ఇది ఉన్న చోట అది ఉంది. కాబట్టి పంచభూతములు అంతటా వ్యాపకమై ఉన్నాయి కదా. ఆ వ్యాపకమైన లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి దివ్యత్వం వల్లనే వ్యాపక లక్షణం వచ్చింది. దివ్యత్వం అంటే అర్థం ఏమిటి? అంతటా వ్యాపించి ఉండడమే దివ్యత్వం. కాబట్టి పంచభూతాలు దైవమని ఒప్పుకోవాల్సిందేనా లేదా? సూర్యచంద్రుడు దైవమని ఒప్పుకోవాల్సిందేనా లేదా? ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఆ పంచభూతాలతో తయారైనదే కదా ఈ పాంచభౌతిక దేహం కూడా. అప్పుడు మరి ఆ పంచభూతాల అంశాలన్నీ ఇందులో ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే. మరి అప్పుడు అది దివ్యమేగా, కాకుండా ఎలా పోయింది? పోలేదుగా. కానీ నువ్వు ఒప్పుకోవట్లేదే. ఎందుకని? ఆ ఐదింటిని దేవుడు అని ఒప్పుకోలేదు కాబట్టి. ఆకాశం అంతటా లేదండి అంటావా? ఆకాశం లేదని ఎట్లా చెప్తావు? చెప్పగలవా? ఎందుకని? అన్నీ ఉన్నది ఆ ఆకాశంలోనే. సూర్యచంద్రులైనా, భూమి అయినా, గాలి అయినా, నీరైనా, నిప్పైనా అన్నీ ఎక్కడున్నాయి? ఆకాశంలోనే. కాబట్టి అంతటా ఉన్నదా లేదా? కాబట్టి అది కూడా దైవమే. వీటన్నింటికి ఆధారమైనది ఏదో అదే ఆత్మ. ఆ సూర్యచంద్రులకి, ఈ పంచభూతాలకి ఆధారంగా సర్వవ్యాపకమై వాటన్నిటి యందు వ్యాపించినదేదో అదే ఆత్మ. వాటన్నిటి యందు వ్యాపించిన ఆత్మ పాంచభౌతికమైన ఈ దేహమందు వ్యాపించలేదని ఎలా చెప్తావు? చెప్పగలవా? ఎందుకని? అంతటా ఉన్నది ఇందులో కూడా ఉంటుంది. సముద్రంలో ఉన్న జలం మేఘజలంగా ఉంది, వర్షజలంగా ఉంది, నదీ జలంగా ఉంది, పునః సముద్ర జలం అయ్యింది. అంతేనా కాదా? అన్ని జలాలు వేరు వేరేనండి, అని ఒకటి కాదు అన్నావా? నీళ్ళు ఎక్కడైనా నీళ్ళే. అలాగే దివ్యత్వం ఎక్కడున్నా దివ్యత్వమే, దైవం ఎక్కడున్నా దైవమే. దానికి సజాతీయ, విజాతీయ, స్వగత భేదములు లేవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అది దైవం అనేది పరిపూర్ణంగా ఉన్నది, పూర్ణంగా ఉన్నది, వ్యక్తంగా పూర్ణంగా ఉన్నది, అవ్యక్తంగా పరిపూర్ణంగా ఉన్నది. కాబట్టి వాటిని తెలుసుకోవాలి అంటే ఆ తెలుసుకోవడానికి తరణం అని పేరు. తారకం. తెలియని స్థితి నుంచి తెలిసిన స్థితికి మారడం. మానవ జీవితం అంతా ఏమిటండి? పుట్టినప్పుడు ఏమన్నా తెలుసుకొని పుట్టామా? ఏమీ తెలియదండి అన్నాం. మరి ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమీ తెలియదు అంటాడు అనుకోండి. అప్పుడు ఈ 90 ఏళ్ళు ఏం చేసినట్టు? తరణం చేసినట్టా చేయనట్టా? చేశాడుగా, మరి జీవితం జీవించాడుగా. మరి ఎక్కడి నుంచి అక్కడికి మారాడు? పుట్టినప్పుడు తెలియదని ఏదైతే అన్నాడో వాటన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. తెలిసిందో లేదో తర్వాత విషయం. తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాడా లేదా? తప్పక చేస్తాడు. దాని పేరే తరణానికి ప్రయత్నం చేయడం, తారకం. తరించాడండి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాడు. ఈ ఒడ్డు మీద ఉన్నప్పుడు ఏమిటి? అజ్ఞానం, తెలియదు. ఆ ఒడ్డు మీద ఏముంది? జ్ఞానం, తెలుసు. కాబట్టి అజ్ఞానం నుంచి జ్ఞానానికి తరించేటటువంటి ప్రయత్నమే తారకం. అది తెలిస్తే, నిర్ణయం అయితే అప్పుడు బ్రహ్మానుసంధానం చేయడానికి వీలవుతుంది. ఆ బ్రహ్మానుసంధానం చేసే విధానం వలన అమనస్కం సిద్ధిస్తుంది. బ్రహ్మానుసంధానం లేక అమనస్కం సిద్ధించదు. ఆ బ్రహ్మానుసంధానం ఎలా చేయాలో చెప్పే విధానమే వాక్యవృత్తి. చూడండి, మొదటి ఉపదేశం. సర్గస్థితి ప్రళయ హేతుమచింత్య శక్తిం విశ్వేశ్వరం విదిత విశ్వమనంతమూర్తిం నిర్ముక్త బంధనమపార సుఖాంబురాసిం శ్రీవల్లభం విమల బోధగణం నమామి. ప్రార్థనతో ప్రారంభించారు. శంకర భగవత్పాదులు మనకి అద్వైతాన్ని అందించడంలో ఘనులు. ఎలా ఘనులయ్యా అంటే వారు బ్రహ్మసూత్రాలకి భాష్యం 16వ ఏట రాశారు.
రాసినప్పుడు వ్యాస మహర్షితో సంవాదం చేశారు. వారు మెచ్చుకున్నారు. నాయనా, నీకు మరొక 16 ఏళ్ళు ఆయుర్దాయం పెంచాను పో అన్నారు. నా పని అయిపోయింది స్వామి, నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా అన్నారు. వెళ్ళిపోతే అట్టా కుదురుతుంది, ఇంకో 16 ఏళ్ళు ఉండి ఈ అద్వైతాన్ని స్థిరస్థాపయామి పూజయామి అయ్యేటట్లుగా అందరికీ అర్థమయ్యేటట్లుగా చెయ్యి అని చెప్పారు. కాబట్టి మొదటి భాష్యం దేనికి రాశారు? బ్రహ్మసూత్రాలకు రాశారు. తర్వాత భగవద్గీతకు రాశారు. తర్వాత దశోపనిషత్తులకు రాశారు. ఇలాగే లలితా సహస్రనామ భాష్యం అని, విష్ణు సహస్రనామ భాష్యం అని, ఇలా రకరకాల భాష్యాలు రాశారు. కానీ శంకరులు రాసింది విష్ణు సహస్రనామ భాష్యమే మనకు అందుబాటులో ఉంది. లలితా సహస్రనామ భాష్యం వేరే వాళ్ళు రాశారు. అర్థమైందండి? భాస్కర్ రాయలు గారు రాశారు, విద్యారణ్యులు రాశారు, ఇలా తర్వాత వాళ్ళు చాలామంది రాశారు. అలాగే శివానంద లహరి శంకరులు రాశారు, సౌందర్య లహరి కూడా రాశారని అంటారు. కానీ బాణి సరిపోలటం లేదు కాబట్టి వేరే వాళ్ళు రాశారనే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఎవరు రాశారన్నది అక్కడ ప్రధానం కాదు, ఏం రాశారన్నది ప్రధానం. ఎందుకని? చెట్టు పేరు చెప్పుకొని కాయలు ఎంతకాలం అమ్ముకుంటావు? కాయలో తీయదనం లేదండి. మీరు ఎంతసేపు చెట్టు పేరు చెప్పినా ఆ కాయలు కొన్నారు ఎవరైనా? ఎవరు కొనరు కదా. అలాగే ఏ శాస్త్రమైనా సరే శృతులైనటువంటి శృతి ద్వారా, స్ఫురణ ద్వారా, శృతి అంటే అర్థం ఏంటంటే ఎవరో చెవిలో వచ్చి చెప్పలేదు, వేదం వాళ్ళకి స్ఫురించింది. ఆ స్ఫురించింది వాళ్ళు గ్రంథస్థం చేశారు. గ్రంథస్థం ఎలా చేశారు? ముఖే విద్యగా చేశారు. వాళ్ళకి స్ఫురించినట్టు చెప్పారు. అలా శృతులు వచ్చినాయి. ఆ తర్వాత స్మృతులు వచ్చినాయి. ఒక్కొక్క మహర్షి ఆయా కాలాల్లో ఎలా జీవించాలి అని స్మృతులు చెప్పారు. శృతి, స్మృతి, తర్వాత పురాణములు వచ్చినాయి, ఆ తర్వాత ఇతిహాసములు వచ్చినాయి. ఇలాగా వచ్చిన వాటిలో అద్వైతాన్ని విశిష్టంగా మనకి అందుబాటులో తెలియజెప్పేటటువంటి ప్రకరణ గ్రంథాలు శంకర భగవత్పాదులు మనకి అందించారు. వివేక చూడామణి, ఆత్మబోధ, తత్వబోధ, లఘు వాక్యవృత్తి, ఇలా చాలా ఉన్నాయండి. ఇలా ఇవన్నీ ప్రకరణ గ్రంథాలే. వీటన్నింటిలో కూడా వేదాంతం సారాంశంగా చెప్పబడింది. విస్తారంగా చెప్పబడిన వేదాంతం పరబ్రహ్మతత్వాన్ని సూటిగా అందుకోవడానికి వీలుగా చెప్పారు. కాబట్టి ఎవరికైనా ప్రకరణ గ్రంథాల ద్వారా వేదాంత రహస్యాన్ని తెలుసుకోవడం చాలా సులభం. అందుకని ఈ వాక్య వృత్తి ఉత్తమ శిష్యులకి అవసరమే, మధ్యమ శిష్యులకి అవసరమే, అధమ శిష్యులకు కూడా అవసరమే. ఈ వాక్య వృత్తి ఒక్కసారి చెప్తే తెలుసుకోగలిగిన వాళ్ళు సత్శిష్యులు, ఉత్తమ శిష్యులు. ఒకసారే చెప్తారంటే తత్వమసి మహావాక్యం అది చెప్తే అయిపోయినట్టే, వాళ్ళు ఉత్తమ శిష్యులు, సత్శిష్యులు. 3 సార్లు చెప్తే తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మధ్యమ శిష్యులు. అంటే ఒక్కసారే లైన్లో 3 సార్లు చెప్పరు, ఒకసారి విని వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పుడో వస్తాడు, బాగా విచారణ చేసి అధ్యయనం చేసి ఆచరించి సందేహాలతో ఒకసారి వస్తాడు, మళ్ళా చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ ఒకసారి వస్తాడు. అలాగా 3 సార్లు చెప్పించుకొని నిర్ణయం అయ్యేవాళ్ళు కొంతమంది. వాళ్ళకి నిర్ణయం అవడం అంటే అమనస్క స్థితి అనుభవానికి వస్తుంది. బ్రహ్మానుసంధానం చేయగా అమనస్క స్థితి సహజమైపోతుంది. అది సహజమైపోతే ఇంకా బోధించిన అవసరం లేదు. వాళ్ళు పరబ్రహ్మతత్వాన్ని మౌన వ్యాఖ్య ద్వారా తెలుసుకోగలుగుతారు. ఈ అమనస్క స్థితి లేకుండా పరబ్రహ్మతత్వాన్ని మౌన వ్యాఖ్య ద్వారా తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. అందువలన 3 సార్లు గురువు చేత బోధింపజేసుకుని తెలుసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరు? మధ్యమ శిష్యులు. 9 సార్లు బోధించాలి, అది అధమ శిష్యులు. గురువు గారు 9 సార్లు కాదు 90 సార్లు చెప్పడానికి కూడా రెడీగానే ఉంటాడు. కానీ తరించే వాళ్ళు ఎంతమంది అనేది ముఖ్యమైనటువంటి మాట. మాకు ఒక పౌర్ణమి నాడు, ఏ పౌర్ణమో నాకు ఇప్పుడు గుర్తులేదు, గడ్డివాము కింద గడ్డివామి నీడలో మిట్ట మధ్యాహ్నం 12:30కి అభిజిత్ లగ్నంలో ఈ వాక్య వృత్తి పుస్తకం, ఇక్కడ ఏదంటే చిన్మయామేశ్వర వాళ్ళ పుస్తకం ఉండాలి, ఈ పుస్తకం స్వామివారి దగ్గర పాత పుస్తకం ఉండేదండి. ఆ పాత పుస్తకం ఎక్కడి నుంచో తీశారనమాట. రావయ్య నీకోసం ఎదురు చూస్తున్నావు, ఇది చదవమన్నారు. అంటే పెద్దగా మరీ ఎక్కువ పేజీలు ఏమి ఉండవు. ఇందులో తత్వమసి మహావాక్యం ఒక 3 పేజీలు ఉంటుంది, మిగిలిందంతా దాన్ని విస్తారనే. చదవయ్యా అన్నారు, అంతే. చదివాం, అయిపోయింది పో అన్నారు, అంతే. ఇక చెప్పడం లేదు, ఇదే చదవడమే చెప్పడం. అయిపోయింది, పదా ఇంటికి పోదాంపా, భోజనం చేద్దాంపా అన్నారు. ఇంటికి వెళ్ళాం, భోజనం చేసాం. మర్నాటి నుంచి నువ్వు పాఠం చెప్పుకో, మహావాక్యాలు పాఠం చెప్పుకోమన్నారు. అంతే. మాకు చెప్పిన విధానం అది, మేము అందుకున్న విధానం అది. అలా ఎవరైనా వస్తారేమో అని 30 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం, కానీ ఎవరు రాలేదు.
సరే అప్పటికి ప్రయత్నం చేస్తున్నాం, ఎవరికైనా అందుకునే వాళ్ళు ఉంటారేమోనని ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటి వరకు చెప్పని వాక్యవృత్తిని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు వాక్యవృత్తి చెప్పలేదు, ఇదే మొదటిసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అనేక పద్ధతులలో మహావాక్యాలను వివరించవచ్చు. చాలా ఉపన్యాసాల్లో మీకు మహావాక్యాలు 4 మహావాక్యాల గురించి చాలా చోట్ల మీకు చెప్పినవి కనబడతాయి. కానీ ఈ వాక్యవృత్తి అనే ప్రకరణ గ్రంథంలో ఒక విశిష్టమైన సూత్రం ఉంటుంది అనమాట. మొదటి నుంచి చివరి దాకా ఒక పద్ధతిగా వివరించి చెప్పారనమాట. ఏదైనా ఒక పద్ధతిగా చెప్తే మనం పట్టుకోవడం సులభం, అక్కడ కాస్త చెప్తే పట్టుకోలేము సరిగ్గా. అందుకని ఈ ప్రకరణ గ్రంథాన్ని మొట్టమొదట విశ్వేశ్వరుని యొక్క శ్రీవల్లభుడి ప్రార్థనతో ప్రారంభం. శ్రీవల్లభుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి. ఆది గురువు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. ఈ జ్ఞానాన్ని విష్ణుమూర్తి బ్రహ్మగారికి కలిగించాడు. సాధారణంగా మీరు పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో వింటారు, బ్రహ్మగారు ఎక్కడో నాభి కమలంలో పుట్టాడని, తన యొక్క మూలాన్ని వెతుకుతూ తాను వెళ్ళగా శేషశయనుడైనటువంటి విష్ణుమూర్తిని దర్శించాడని, స్వామి నా పుట్టుకకు అంతరార్థం ఏమని ప్రశ్నించాడని, నాయన నువ్వు వేద విజ్ఞానాన్ని పొందాలి అని వారు బోధించారని. ఆ బోధించినది ఏమిటంటే ఈ మహావాక్యాలు. ఈ 4 మహావాక్యాల యొక్క విజ్ఞానాన్ని బ్రహ్మగారికి బోధించారు విష్ణుమూర్తి గారు. బోధించాలంటే మనలాగానే కూర్చుని ఫ్యాన్ వేసుకుని బోధించారంటారా? వైకుంఠంలో ఇలాంటి సీన్ ఏమి లేదు. అక్కడ ఆయన స్ఫురింపజేశారు. చైతన్యం స్వాధీనంలో ఉన్నవాళ్ళు దేవతలు కదా వాళ్ళు, మనలాంటి మానవుల ఇంద్రియాలు లేవు వాళ్ళకి. ఆయన సంకల్పం ద్వారా ఆయనకి ఆ స్మరణ కలిగేటట్టు చేశాడు. తద్వారా ఆయన ఆ జ్ఞానాన్ని పొందాడు. తర్వాత ఆయన తన స్థితికి వెళ్ళి ఒక 100 కల్పాలు 100 కల్పాలు తపస్సు చేశాడు. అమనస్క స్థితి చేరి ఆ సృష్టి చేసేటువంటి జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పొందడానికి ముందు మహావిష్ణువు ఏం చెప్పాడంటే, ఇప్పుడు పొందిన జ్ఞానాన్ని అనుసంధానం చేసి బాగా తపస్సు చేయనైనా అని చెప్పారు బ్రహ్మగారికి మహావిష్ణు. మరి మనం కూడా ఈ మహావాక్య జ్ఞానాన్ని పొందాలంటే ఏమిటి చేయాలి? తపస్సు చేయాలి, వేరే మార్గం లేదు. అది స్ఫురించాలన్నమాట. మనం అది స్ఫురిస్తేనే అవుతుంది తప్ప స్ఫురణ లేకపోతే అవ్వదు. సరే, ఆయన బ్రహ్మగారంతటా ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు 100 కల్పాలు తపస్సు చేశాట. 100 కల్పాలు. కల్పం అంటే ఎంతో తెలుసా? 1,00,000 యుగాలు. 1,00,000 యుగాలు అంటే ఒక కల్పం. అలాంటి 100 కల్పాలు తపస్సు చేశాడు. అంటే అనంతగా చాలా కాలం తపస్సు చేసి ఎంతో తపోబలం ఉంటే తప్ప మీకు రెపపాటులో ఆ జ్ఞానం స్ఫురించదు అని అర్థం. అంటే రోజులో ఒక అరగంట చేస్తే సరిపోతుందండి అనే వాళ్ళకి చెప్తున్నాయి. బ్రహ్మగారు అంతటా ఆయన అంతకాలం తపస్సు చేశాడు. మన ఎంతకాలం చేయాలో ఆలోచించుకోవాలి. మన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సరే, సృష్టి స్థితి లయములకు కారణము సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, బహురూపి, ముక్తుడు, అపార సుఖాంబురాశి, లక్ష్మీవల్లభుడు, దివ్య చైతన్యుడు అయిన విష్ణుమూర్తికి నా నమస్సులు. ఏ గ్రంథమైనా సద్గ్రంథాలన్నీ కూడా ప్రార్థనతో ప్రారంభించబడతాయి. అది శివనామ సంకీర్తనో లేకపోతే విష్ణునామ సంకీర్తనో ఏదైనా భేదమేం లేదు. శివకేశవుల మధ్య భేదమును దర్శించేవాడు అజ్ఞాని. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. శివుడు వేరే కేశవుడు వేరే అన్నాడు అనుకోండి, అజ్ఞాని. భేద దృష్టి కలిగిన వాడెవడో వాడు అజ్ఞాని. ఏదైనా సరే, పులిహార వేరే, దద్దోజనం వేరే, అజ్ఞాని. స్త్రీలు వేరే, పురుషులు వేరే, అజ్ఞాని. జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, అజ్ఞాని. భేద దృష్టి ఎక్కడ ఉన్నా సరే దానికి కారణం ఏమిటి? అజ్ఞానం. భేద దృష్టి నుంచి ముందు ఎక్కడికి ఎదగాలట? సమదృష్టి. మొదటి ఎదుగుదల ఎక్కడ వస్తుందండి? సమదృష్టి. ఆ సమదృష్టి కలిగిన వాడు యోగి. అర్థమైందండి? ఆ సమదృష్టి ఎవరికైతే ఉందో వాడే యోగి. అక్కడి నుంచి ఎక్కడికి ఎదుగుతాడు? ఏకత్వ దృష్టి. సమదృష్టి నుంచి ఎక్కడికి ఎదుగుతాడండి? ఏకత్వ దృష్టి. ఆ ఏకత్వ దృష్టి కలిగిన వాడే జ్ఞాని. ఈ ఏకత్వం అనే దృష్టి లేదనుకోండి, లాభం లేదు, జ్ఞాన మార్గానికి పనికిరాడు. ఎందుకని? సమత్వం అనేటటువంటి అనుభవం లేదు. మీరు ఎన్నన్నా చెప్పండి, మేమే మీరు మీరే, ఆడపిల్లివారు మగపిల్లివారు ఒకటే కదయ్యా అన్నాడు అనుకోండి, మేము వాళ్ళు ఒకటే ఎలా అవుతాం? మేము వేరే వాళ్ళు వేరే అన్నాం. ఏమైపోయినప్పుడు? అజ్ఞానం. అర్థమైందండి? ఈ మానవ జీవితంలో మీరు లౌకిక వ్యవహారం అంతా దేంతో నడుస్తుంది? భేద దృష్టితో నడుస్తుంది. మీరు ఏదైనా చూసుకోండి, మీ అమ్మాయి పిల్లలు, మీ అబ్బాయి పిల్లలు మీకు ఒకటేనా కాదా?
ఎందుకని వాళ్ళు మనవలు మనవరాళ్లే, వీళ్ళు మనవలు మనవరాళ్లే, అంతేనా కాదా? కానీ మరి మీరు వాళ్ళిద్దరిని ఎదురుకుండా కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూర్చోబెట్టి మీరంతా నాకు సమానమేరా అని చెప్పండి. మీరు ఏమంటారు? వాళ్ళు మీ మనవరాళ్ళు కూడా ఒప్పుకోరు, మీ మనవాళ్ళు కూడా ఒప్పుకోరు. వాళ్ళు వేరే వేరే అంటాడు. అంతే. అదేమిట్రా అంటే వాళ్ళు అమెరికాలో ఉన్నారు, మేము ఆస్ట్రేలియాలో ఉన్నాం. భూమికి వాళ్ళు ఓ పక్క ఉన్నారు, మేము ఇంకో పక్క. ఇలాగా దేశ కాల మాన పాత్రతల దృష్ట్యా భేద దృష్టిని మనం లౌకిక దృష్టితో, సాంసారిక దృష్టితో, ప్రాపంచిక దృష్టితో, జగత్ సత్యం అనే దృష్టితో మనం ఆచరిస్తాం. కాబట్టి అదంతా అజ్ఞానం. సత్యం ఏదయ్యా? బ్రహ్మం ఒక్కటే సత్యం. ఏకం సత్ బ్రహ్మ, మిగిలింది ఇంకేమీ లేదండి. బ్రహ్మం ఒక్కటే సత్యం. అంటే జగత్ రూపంలో ఉన్నది కూడా బ్రహ్మమే. ఉండుట అన్న లక్షణం దేనివల్ల ప్రాప్తించిందయ్యా అంటే బ్రహ్మము వలనే లభించింది. ఏదైనా సరే మీరు ఉన్నది అంటే ఆ ఉండడం అనే లక్షణం ఎవరిది? బ్రహ్మముది. మిగిలినకి ఏ వ్యవహారం లేదు, బ్రహ్మమునకి ఏ వ్యవహారం లేదు. అది కళల్లో మెదల్లో అరుగదు, కరుగదు, విరుగదు, మరుగదు, తరుగదు. అర్థమేనండి? తెలుగులో చెప్తే ఏంటి బ్రహ్మము గురించి? అరుగదు, విరుగదు, కరుగదు, తరుగదు, మరుగదు. మనం అందరం రోజు పొద్దున్న లేచి రాత్రి పోయేదాకా ఏం చేస్తున్నాం? అరిగిపోతున్నాం, గరిగిపోతున్నాం, విరిగిపోతున్నాం, తరిగిపోతున్నాం, మరుగుతున్నాం. కాబట్టి మనం బ్రహ్మమేనా అంటే నువ్వు ఉన్నావా లేదా? ఉన్నానండి. ఆ ఉండడం బ్రహ్మం యొక్క లక్షణం, వ్యవహారం కాదు. వ్యవహారం జీవలక్షణం. అర్థమైందండి? వ్యవహారం అంటే ఏంటి? జీవలక్షణం. ఎగ్జిస్టెన్స్ బ్రహ్మ లక్షణం, ఎక్స్ప్రెషన్ జీవలక్షణం, ఎక్స్పీరియన్స్ ఇంకా ప్రమాదం ఉంది. బ్రహ్మమునకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు, నో ఎక్స్పీరియన్స్ అట్ ఆల్. అది ఓన్లీ ప్యూర్ ఎగ్జిస్టెన్స్, ప్యూర్ కాన్షియస్నెస్, శుద్ధ చైతన్యం. అర్థమేనండి? కాబట్టి దాన్ని అలాగే గుర్తుపట్టాలట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఉంగరం లాగానే నేను బంగారాన్ని గుర్తుపట్టగలనండి అన్నాడు ఒక ఆయన. మరి శుద్ధమైన బంగారం 24 క్యారెట్ల బంగారంతో ఉంగరం చేయడానికి వీలవుతుందా? అవదు కదా. ఎందుకని? దాంట్లో ఆ 2 క్యారెట్లు తగ్గించి 22 క్యారెట్కి తగ్గించి దాని పక్కన రాగో మరోటో క్యాడ్మియమో మరోటో ఏదో కలపాలి. కలిపితే కానీ అది బంగారం ఆభరణం అవ్వదు. ఆభరణంగా మాత్రమే నేను బంగారాన్ని గుర్తించగలనంటాం అజ్ఞానం. దాని స్వరూపంగా గుర్తించగలగడం జ్ఞానం. ఏదైనా గుర్తుపెట్టుకోండి, దాన్ని వ్యవహారం దృష్ట్యా, ఆకారం దృష్ట్యా, నామ రూప గుణ క్రియా నటనల దృష్ట్యా గుర్తిస్తే అది అజ్ఞానం. స్వరూపం దృష్ట్యా గుర్తిస్తే జ్ఞానం. అంతే. అర్థమైందండి? క్యాన్సర్ రోగి బ్రహ్మమేనా? ఉన్నాడా లేదా? పోయింది కరెంట్. ఉందా లేదా కరెంటు? పోయింది. రాకటా పోకటా ఉంది దానికి. కాబట్టి అదేమిటి? మిథ్యా వస్తువు. ఏదైనా సరే రాకట పోకట ఉంటే, వ్యవహారం ఉంటే అది మిథ్యా వస్తువు. ఉన్నట్లుగా ఉంటే బ్రహ్మము. ఈ మౌలిక లక్షణాన్ని ఈ వాక్య వృత్తి చదివేటప్పుడు గుర్తుపట్టుకోవాలి. అలాగే నీ యొక్క ప్రాథమికమైన లక్షణం ఏమిటయ్యా అంటే అమనస్కం. నువ్వు మనసు లేకుండా పుట్టావు. వాస్తవానికి నువ్వు పుట్టినప్పుడు నీకు మనసు లేదు. క్రమేపీ రోజుకింత పోగు చేసేవు. దాన్ని పోగు చేసి కొండంత తయారు చేసావు. ఎంత తయారు చేసావు అంటే నువ్వు మొయ్యలేనంత తయారు చేసావు. అర్థమైందండి? కానీ వాస్తవానికి అదంతా గాలే. ఆ మనసు అంతా దేంతో తయారైంది? గాలితో తయారైంది. గాలితో తయారైంది, నువ్వు మొయ్యలేకపోవడం ఏమిటి మరి? ఆలోచించి చూడండి. గాలిని ఎవరైనా మొయ్యలేనంటారా? గాలికి బరువే లేదు కదండి అంటాం. కానీ మరి నీ మనసు కూడా తయారైంది దేంతో? గాలితోటి. ఆకాశం, వాయువు. పంచీకరణంలో 2వ స్థానంలో ఏముంది? ఆకాశం, వాయువు. ఆ 2 లక్షణాలు కలిస్తేనే మనసు అయింది. అంతే కదా. కాబట్టి ఆకాశ పంచకంలో ఆకాశంలో ఆకాశం, ఆకాశంలో వాయువు, ఆకాశంలో అగ్ని, అది బుద్ధి. ఆకాశంలో జలం, అదేమిటి? చిత్తం. ఆకాశంలో భూమి, అదేమైంది? అహంకారం. ఇంతే, ఇంతకుమించి వేరేమీ లేదు. కానీ అన్నింటిలోనూ ప్రధాన లక్షణం ఏమిటి? ఆకాశం. ఆ ఆకాశం జ్ఞానం. అంటే జ్ఞానానికి ఈ వాయు లక్షణమైన కదలిక, చంచలత్వం చేరింది. అప్పుడేమైంది? మనసైంది. బాగా విచారణ చేత బుర్ర వేడెక్కిపోయే లక్షణం చేరింది. అప్పుడేమైంది? బుద్ధి.
అర్థమైందండి? మేధో మథనం చేసే కొద్ది ఏమైపోతుంది, వేడెక్కిపోతుంది. ఇంకా లాభం లేదండి బాబు, ఏం పట్టట్లేదు, ఓవర్ఫ్లో అయిపోతుంది. ఇలాగే వరుస పెట్టి 24 గంటలు పాఠం చెప్పామనుకోండి, ఏమంటారు అప్పుడు? ఇంకేమి తెలియట్లేదండి బాబు, ప్రపంచమే తెలియడం లేదు. ఇప్పుడు అస్థిమిత వచ్చేస్తుంది అనమాట, మతి అస్థిమిత భ్రాంతి కలుగుతుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వేదాంతాన్ని నేర్చుకోవడేటప్పుడు కానీ, ఉపయోగించేటప్పుడు కానీ, గ్రహించేటప్పుడు కానీ బాగా సూక్ష్మాతి సూక్ష్మమైన సూత్రాల ద్వారా చెప్తారు ఇందులో. ఎందుకని మామూలుగా సూక్ష్మం అందరూ గుర్తుపట్టగలుగుతారు, కానీ బ్రహ్మము సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. అర్థమైందండి? యస్య ప్రసాదాదహమేవ విష్ణుర్మయ్యేవ సర్వం పరికల్పితంచ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. ఎవని కృపాకటాక్షము వలన నేనే ఈ సర్వమైన ఆత్మను, నాలోనే ఈ సమస్త జగత్తు అధ్యాసగా ఉన్నదని తెలుసుకొనగలుగుతున్నాను, అట్టి గురుపాద పద్మములకు నిత్యము నా నమస్సులు అని ఎవరంటున్నారండి? ఎవరంటున్నారు? విష్ణువు గారు అంటున్నారు. బోధ ఎవరు చేస్తున్నారు? విష్ణువు గారు ఆయన గురువు గారికి నమస్కారం చెప్పాడు. ఎవరండి ఆయన గురువు గారు? ఆయనే ఆది గురువు కదండి. ఆయన కంటే ముందు ఎవరున్నారండి? లేరు కదా. ఆయన గురువు గారు ఆయన లోపల ఉన్నారు. పరబ్రహ్మం ఎక్కడ ఉన్నది ఇప్పుడు? అందరి యందు అంతర్యామిగా ఉన్నది. ఆ దేవతలకు కూడా అంతర్యామి ఎవరు? పరబ్రహ్మమే. కాబట్టి మొదటి నమస్కారం ఎవరికి? విష్ణువుకి. రెండవ నమస్కారం ఎవరికి? గురువు గారికి. ఎందుకని? గురు సాక్షాత్ పరబ్రహ్మ. కానీ వాస్తవానికి ఈ పాఠం చెప్తుంది ఎవరు? ఆదిశంకర్లు కదా. కాబట్టి ఆదిశంకర్లు మొదటి నమస్కారం ఎవరికి చేశారు? మహావిష్ణువు. మొదటి గురువు అయిన ఆది గురువు అయిన మహావిష్ణువుకి చేశారు. తదుపరి నమస్కారం తన గురువు అయిన గోవింద భగవత్పాదులకు చేశారు. అది సంప్రదాయం అన్నమాట. కాబట్టి మీరు కూడా మొదటి నమస్కారం ఎవరికి చేయాలి? ఏ దక్షిణామూర్తికో లేకపోతే ఏ మహావిష్ణువుకో ఆది గురువులకి నమస్కారం, లేదా సూర్యుడికి నమస్కారం. వాళ్ళు ఆది గురువులు. అర్థమైందండి? గురు పరంపర అంతా ఎవరితో ప్రారంభమైతే మొదటి నమస్కారం ఆ ఆదిదేవుడికి, రెండవ నమస్కారం మీ గురువు గారికి. అర్థమైందండి? ఎవరి కృపాకటాక్షం వలన నేనే ఈ సర్వమైన ఆత్మను, సర్వాత్మను నేనే అని తెలుసుకోగలుగుతాడట గురు కృపాకటాక్షం వలన. మరి మీ అందరికి ఉందో లేదో నాకు తెలియదు, మాకైతే ఉంది. మేము గురువును దర్శించడం ద్వారా, గురువు మమ్మల్ని చూడడం ద్వారా. కృపాకటాక్షం అంటే అర్థం ఏమిటంటే అలా గురువుని చూస్తూ కూర్చుంటాడు అంతే. గురువు గారు కూడా ఆయన చూస్తూ కూర్చుంటాడు అంతే. ఇంతే జరిగేది. వేరే అక్కడ ఏం చెప్పడాలు ఆయన ఏం లేవు. పాఠాలు, పుస్తకాలు రాసుకోవడాలు, ఆడియోలు, వీడియోలు, సీడీలు, వ్యవహారం, గోల కట్ర ఏమి లేదు. అలా చూస్తూ కూర్చుంటే ఈయన కూడా అలా చూస్తూ కూర్చుంటాడట. ఆయన సమాధినిష్ఠుడై అలా చూస్తూ ఉంటాడట, నిర్వికల్ప సమాధినిష్ఠుడై. శిష్యుడు గారు కూడా అదే స్థితిలో ఉండి అలా చూస్తూ ఉంటాడు అంతే. ఇద్దరికీ మధ్య ఏకత్వ అనుభూతి కలుగుతుందట. ఎలాగట? సముద్రం ఎలా అయితే నదిని కలిపేసుకుందో అలా గురువు గారు శిష్యుడిని అర్హత వచ్చినప్పుడు కలిపేసుకుంటాడు. అలా తనలో అతన్ని ఐక్యపరుచుకోవడం ద్వారా గురు శిష్య ఐక్యత అనుభూతిని కలిగించి అంతటా ఉన్నది నీవే అనే దర్శనాన్ని ప్రాప్తింపచేస్తారు. అప్పుడు ఆ గురువుని అందరిలోనూ చూస్తాడు. ముందు గురు శిష్య ఐక్యత అనుభూతి కలిగితే అదే గురువుని అందరిలోనూ చూడగలుగుతాడు. అప్పుడు వీళ్ళు కనపడరు, ఆ స్థానంలో గురువు కనపడరు. అందుకని ఏం చెప్తారు? చెప్పేవాడిలో పలికేది గురు సత్తాయే, వినేవాడిలో వినేది కూడా ఆ గురు సత్తాయే. ఇద్దరు ఒకే స్థాయిలో, ఒకే తలంలో, ఒకే ప్లేన్లో, ఒకే సమస్థితిలో ఉండకపోతే వాళ్ళు ఆ బోధించే దానిని అందుకోజాలరు, గుర్తించజాలరు, దర్శింపజాలరు. కాబట్టి గురు శిష్య ఐక్యతా సిద్ధి అనేది ఈ ప్రార్థన ద్వారా సిద్ధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికైతే గురు కటాక్షం కలిగిందో వాళ్ళకి కలిగే అనుభవ నిర్ణయం ఏంటండి? సర్వాత్మస్థితి తెలియబడుతుంది. అంతటా ఉన్న ఆత్మను నేనే, అందరిలోనూ ఉన్న ఆత్మను నేనే, అందరూ నాలో ఉన్న ఆత్మ కూడా నేనే. ఆత్మానుభవం అంటే ఏమిటి? అందరిలోనూ తనను తాను దర్శించుకోవాలి, అందరినీ తనలో దర్శించాలి. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అక్కడ ఒకడే ఉన్నాడు, ఇద్దరు లేరు. ఎందుకని? భేద దృష్టి ఉంటే అజ్ఞానం, ముందే చెప్పాగా. కాబట్టి రెండు చోట్ల ఉన్నది ఏకం సద్ బ్రహ్మ. అక్కడ ఉన్నది బ్రహ్మమే,
ఇక్కడ ఉన్నది కూడా బ్రహ్మమే. మూడవ ఉపదేశం. తాపత్రయార్క సంతప్త కశ్చిదుద్విగ్నమానసః శమాది సాధనైర్యుక్తః సద్గురు పరిపృచ్ఛతి. ఏమండి, ఇంతకీ శిష్యుడు గారు అలా ఎంతకాలం చెయ్యాలి? గురువు గారు చూస్తూ ఉంటే అలా కూర్చుని, శిష్యుడు గారు కూడా అలా కూర్చొని చూస్తూ ఉండాలి. ఎంతకాలం చెయ్యాలండి? నీవు కలవడానికి నీకు ఆ సామర్థ్యం లేదండి, గురువు గారే కలుపుకోవాలి, నేను గుర్తుపెట్టుకోవాలండి. అందుకని ఎవరికైనా ఏం చెప్తాం? లీడర్కి వాళ్ళని కలుపుకుపోవయ్యా అంటాం, అంతేనా కాదా? మీరు కలవండిరా అని వీళ్ళకి ఎంతసేపు చెప్పినా అది జరగదు, వాడు కలుపుకుపోవాల్సిందే ఎప్పటికైనా సరే. కాబట్టి గురు కటాక్షం ప్రాప్తించి నిన్ను గురు శిక్ష ఐక్యతా స్థితిలోకి తనలోకి నిన్ను స్వీకరించడం, నీ చైతన్యాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించడం అంటే దేన్ని స్వీకరిస్తాడు? నీలో ఉన్న చైతన్యాన్ని తాను పుచ్చేసుకుంటాడు. అర్థమైందండి? అలా ఎవరైతే చేయగలుగుతారో వాడు నీకు నిజ గురువు. అందరికీ చేయడానికి వీలవుతుందా అంటే అందరూ అందరికీ చేయడానికి వీలు కాదు. ఒకానొకడు గ్యారంటీగా చేస్తాడు. అర్థమైందండి? అందుకని ఎవరెవరికి గురువో చెప్పడం ఎవరి వల్ల కాదు, నీకే తెలియాలి అది. ఈ పని ఎవరితో సాధ్యమైతే వాడు నీకు నిజ గురువు. అర్థమైందండి? అతనిని నువ్వు పరిపృచ్ఛతి, ప్రశ్నించవచ్చట. అడిగితేనే చెప్తాడట బ్రహ్మజ్ఞానం, లేకపోతే చెప్పడట. అర్థమైందండి? అందుకే ఏమంటున్నాడు? శిష్యుడు తాపత్రయముతో ఉద్విగ్నుడై శమదమాది షట్క సంపన్నుడై సద్గురుని సమీపించి ఈ విధముగా ప్రశ్నించను. ప్రశ్నించాలంటే ముందు నీకు ఉండవలసిన అధికారం ఏమిటి అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండాలి. తద అనుకూలమైనటువంటి అర్హత జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానంతో పాటు ఏముండాలి? తాపత్రయము చేత బాధించబడిన అనుభవం ఉండాలి. ఎందుకంటే దాంట్లో నుంచి విడుదల అవ్వాలనే తహ ఉండాలి. కాబట్టి ఆ బంధంలో నుంచి, బంధం అంటే ఏమిటో బాగా విచారించి ఆ బంధం యొక్క అనుభవం ద్వారా నువ్వు బలంగా కొట్టబడిన వాడవై ఆ జైల్లో నుంచి బయటపడాలనే తహ, తీవ్రమైన తహ, తీవ్ర ముముక్షత్వం ఎవరికైతే ఉంటుందో అతడు ప్రశ్నిస్తాడట. ఎలాగా? మాటలతో కాదు, మౌనంతో. శిష్యుడు గారు కూడా దేంతో ప్రశ్నించాడు? మౌనంతో. లోపల మథన పడిపోతున్నాడు. అర్థమైందండి? గురువు గారు కూడా మౌనంతోనే తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడు? డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్ అని, నేను నిన్ను పుచ్చుకుంటాను ఆయన అని పుచ్చుకున్నాడు. ఆయన మథనంతో సహా ఆయన పుచ్చేసుకుంటాడు. అప్పుడు ఏమైపోయింది? శిష్యుడు లేడు, ఆయన మథనము లేడు, రెండు పోయినాయి. ఆయన అశాంతి పోయింది, ఆయన బంధము పోయింది, ఆయనే పోయాడు. శిష్యుడు కూడా ఉండడు అప్పుడు. అప్పుడు ఆ స్థానంలో ఎవరున్నారు? ఇప్పుడు గురువే ఉంటాడు. అర్థమైందండి? అలాంటి స్థితి నీకు వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడాలి. అక్కడ తితిక్ష, నిరీక్షణే సాధన. అర్థమైందండి? స్వామి నిర్భయానందుల్ని మమ్మల్ని రమ్మన్నారండి. రావయ్యా, నీకు ఎప్పుడు ఖాళీగా ఉండేప్పుడు రా అన్నారు. ఎప్పుడు ఖాళీగా ఉండేప్పుడు రా అంటే వెళ్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం. ఎప్పటికి తెలియను, రోజు చెప్పేది ఏమి లేదు, చదివేది ఏమి లేదు, చూసేది చేసేది కూడా ఏమి లేదు. వెళ్ళటం కూర్చోవడం రావడం, వెళ్ళటం కూర్చోవడం రావడం, వెళ్ళటం కూర్చోవడం, ఇదే ఉద్యోగం. సరే, ఆ పిల్లాడు రోజు వచ్చిపోతున్నాడు, ఏమిటి సంగతి, ఏమన్నా చెప్తారా? ఏమిటి సంగతి అంటే, ఏమిటి చెప్పేది, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేది కాదు, మాకు తోచినప్పుడు చెప్తాం పో అన్నారు. తోచినప్పుడు చెప్పడం అంటే ఏమో ఎప్పుడు స్ఫురిస్తే అప్పుడు చెప్తామన్నారు. మీకు ఎప్పుడు స్ఫురిస్తే అప్పుడు ఆ పిల్లాడు ఇక్కడ ఉండొద్దు అన్నారు వీళ్ళు. వెంటనే మన తరఫున వాదించే లాయర్లు ఉంటారు కదా, వాళ్ళు మీకు ఎప్పుడో స్ఫురిస్తే ఎలాగండి? సరే, మాకు ఎప్పుడు స్ఫురిస్తాం మేము చెప్పలేం, కానీ సాధారణంగా మటుకు అర్ధరాత్రి 12 తెల్లవారుజాము 4 లోపల స్ఫురిస్తుంది అన్నారు. ఎప్పుడు స్ఫురిస్తున్నాడు ఆయనకి? అర్ధరాత్రి 12 తెల్లవారుజాము 4 స్ఫురిస్తుంది. మరి అప్పుడు ఆ పిల్లాడు ఇక్కడ ఉండాలి కదా. అది నాకు సంబంధించిన విషయం కాదు. నాకు ఎప్పుడు స్ఫురిస్తుందని అడిగావు కాబట్టి చెప్పేది కూడా. ఎప్పుడైనా స్ఫురించవచ్చు, కానీ సాధారణంగా మటుకు ఆ సమయంలో మేము సమాధి నిష్టలో ఉంటాం, జ్ఞానంలో ఉంటాం, బ్రహ్మనిష్టలమై ఉంటాం, ఎప్పుడు పరమాత్మతో అనుసంధానమై ఉంటాం. కాబట్టి ఆ సమయంలో మాకు స్ఫురించే అవకాశం ఉంది, అప్పుడే ఏమన్నా చెప్పొచ్చు అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ టైంలోనే వెళ్ళాలి. మరి రోజు రాత్రి 10:30-11 దాకా పని చేసుకోవడం, 11:30-12కి వెళ్ళటం, తెల్లారే వరకు వారితో పాటు అలా. వారు చేంజ్ చేయమన్నారు, ఏం చేయమలేదుగా,
అలా చూస్తూ కూర్చోమన్నారు. వారు అలా చూస్తూ మనం అలా చూస్తూ కూర్చోడు అంతే. అలా చేయగా 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 ఎంతకాలం అంటే చెప్పలేను, నేను చెప్పలేను, ఆయన చెప్పలేదు. కొంతకాలానికి పడింది అన్నారు అంతే. అంతే, ఇంకేమనలేదు. ఇలా కొన్ని నెలలు జరిగిందండి. కొన్ని నెలలు జరగా ఒకటే మాట అన్నారు అంతే, పడింది అన్నారండి. ఏమిటి పడిందో తెలియదు అంతే. రేపటి నువ్వు రాత్రి రావక్కర్లేదు అన్నారు అంతే, అయిపోయింది. పగలెళ్ళేవాడు, రాత్రి రావక్కర్లేదన్నా పగలెళ్ళొచ్చగా పగలెళ్ళే. వెళితే ఏమిటండి ఆయన పడిందన్నారు, ఏం పడిందో నాకు తెలియదు తండ్రి అని బలరామ గారికి చెప్పుకున్నాను. బలరామ గారు మళ్ళీ ఆయన అడిగారు. ఎందుకని మనం డైరెక్ట్ కాంటాక్ట్ మాట్లాడాలి లేవు అప్పటికి. ఇంకా ఎదురుకుండా వెళ్ళడం కూర్చోవడం రావడమే కానీ అడిగే ధైర్యం లేదు, చెప్పేసే పరిస్థితి లేదు. వారు మౌనంలో ఉన్నారు కదా. ఏమిటయ్యా పడిందని అంత ఆ పిల్లాడితో అన్నారంటే ఏమిటండి పడింది ఏమిటో అబ్బాయికి అర్థం కాక బొరబదలు కొట్టుకుంటున్నాడని వెళ్ళి వారిని అడిగారు. ఏముంది ఆయనకున్న అహం పడిపోయిందిలే, ఇంకా నిర్జించేసాం దాన్ని అన్నారు. అప్పుడు ఏమైపోయింది? అప్పుడు అహం లేకపోతే జ్ఞానం సులభమేగా, ఇంకేదైనా తెలుసుకోవచ్చుగా. మరి ఇప్పుడు ఏం చేయమంటారు అదని? ఇంక చేసేదేమిటి? అహం లేకుండా ఏదైనా చేయవచ్చు. ఇప్పుడు ఇక ఏదైనా చెప్పగలడు, ఏదైనా చేయగలడు ఇక అన్నారు. మనకు తెలియదుగా, మనకు అనుభవానికి వస్తే కానీ మనకు తెలియదు. శిష్యుడికి ఎప్పుడు ఎలా ఉంటుంది? ఆయన చెప్పవచ్చు, మనకు తెలియాలి కదా. సరే అయితే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అన్నారుగా సాధ్యమేనని. సరే వారు ఆ పక్కన కూర్చునేవారు. చెప్పవయ్యా అనేవారు. చెప్పవయ్యా అంటే చెప్పడమే. ఏం చెప్తామయ్యా అంటే ఏమో ఏం చెప్తాము, ఆయన ఏం చెప్తే చెప్పమంటే చెప్పడమే. నువ్వు చదువుకోలేదు కదా, చదువుకోకర్లేదు, మాకు ఆ పక్కన ఆయన ఉన్నారుగా, అదే ధైర్యం అంతే, అదే విశ్వాసం. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? నువ్వు లేవు కదా, అహం ఉంటేనే కదా నువ్వు ఉండేది. అహం లేకపోతే బ్రహ్మమే ఉన్నది. కాబట్టి ఏదో ఒక గురువుని ఆశ్రయించి నీ అహంని ఏం చేయాలి? దాసోహం. అందుకని గురువాక్యంతో కర్తవ్యం. ఏం చేయాలండి? గురువుగారు ఏం చెప్తే చెయ్యి చాలు. కొంతకాలానికి ఏమైపోతుంది? అది దాసోహంగా పరిణమిస్తుంది. ఎప్పుడైతే దాసోహం అయిపోతుందో అప్పుడు నువ్వు లేవుగా, శరణాగతి, సర్వస్వ శరణాగతి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే లేవు, అహం తొలగిస్తే అక్కడ ఉన్నది ఏమిటంటే బ్రహ్మమే. అదే మాటలు వరుస క్రమంలో ఇందులో కూడా చెప్తారు. హే భగవన్, నేను ఈ భవబంధముల నుండి సులభముగా విడివడు ఉపాయము సూక్ష్మముగా నీ కృపతో అనుగ్రహింపము అని కోరాను. అర్థమైందండి? ఎంతకీ ఎందుకు వచ్చాడో కనుక్కో అన్నారు మొదటిసారి వెళ్ళినాము. ఎందుకు వచ్చాడో కనుక్కో అంటే ఏం చెప్తాం? అప్పుడు పెద్ద ఉపన్యాసం చెప్పారు. అది చేసే ఇచ్చేసా, అలా చూసా, ఇలా చూసా, అలా ఉన్నా ఇలా ఉన్నా, అంతా చేసా, అది చేసా ఇచ్చేసాడు ఆయన ఓ అరగంట సేపు చెప్పిన తర్వాత అవన్నీ ఎవరికి కావాలి, ఎందుకు వచ్చాడు అడుగు అన్నారు. ఏం పొందాలనుకుంటున్నావు, నువ్వు చేసిందంతా ఎవరికి కావాలి ఇక్కడ అని అర్థం. ఏ లక్ష్యంతో వచ్చావంటే అప్పుడు చెప్పాం, దీని సంగతి అటు ఇటు తేలిపోవాలండి, జన్మరాహిత్యం సంగతి ఈ జన్మలోనే తేలిపోవాలి, ఈ జన్మలోనే తేలిపోవాలంటున్నాడండి జన్మరాహిత్యం అని పక్కన ఉన్నవాళ్ళు చెప్పారు. ఓహో అలాగా, అయితే మరి కత్తంచ మీద నడుస్తాడా అన్నారు. కత్తంచ మీద నడవడం అంటే అసిధారావ్రతం. జన్మరాహిత్యం అంటే ఏంటండి? కత్తంచు మీద నడవడం లాంటిది. దేనికైనా సిద్ధమేనండి అన్న. దేనికైనా సిద్ధమేనంటున్నాడు అని మళ్ళీ మధ్యలో ఉన్నవాళ్ళు చెప్పారు. రేపపాటు తేడా వస్తే కాలు కాదు తల తెగిపోద్ది అని చెప్పన్నారు. ఈ మార్గం ఎటువంటిదండి? రెప్పపాటు తేడా వస్తే, అంటే రెప్పపాటు అజ్ఞానంతో కనుక నువ్వు ప్రవర్తిస్తే, అహంతో కనుక నువ్వు ప్రవర్తిస్తే, మామూలుగా కాలు తెగుతుంది కాలుతో నడిస్తే, అంతేనా కాదు? అసిధారావ్రతం కాళ్ళతో నడుస్తావు కానీ ఇక్కడ తల తెగుతుంది. అంటే ఈ జన్మ పోయి ఉత్తర జన్మ దాకా పతనం అయిపోతాడు అంతే. ఉపాధి మారే వరకు మరలా అవకాశం రాదు. కాబట్టి చాలామంది నాకు అందరూ మెసేజ్లు పెడుతుంటారు. నేను ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు మేము ఏమైనా సరే ఈ జన్మలోనే చేసేస్తామండి, ఇప్పుడే అయిపోయేది చేసేస్తామని అంటుంటారు. ఓహో అలాగా నవ్వుకుంటుంటాను నేను. ఎందుకని? అది అసిధారావ్రతం. ఒక రెప్పపాటు పక్కకు చూసినా కూడా పక్క చూపు పోయిందా తల తెగిపోతుంది అంతే అది. కాబట్టి ఈ జన్మ కాదు, చాలా జాగ్రత్తగా నడపాలి. ఈ క్షణమే అయిపోతుంది. వాస్తవానికి సిద్ధి దశలో ఎప్పుడు రెప్పపాటులోనే సిద్ధి దశ ఉంటుంది. ఆగంతుకం, అది క్రమం కాదు. సిద్ధి ఎప్పుడు క్రమం కాదు, సాధన క్రమమే కానీ సిద్ధి ఆగంతుకం, రెప్పపాటులోనే వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని తెలుసుకోవాలి. గురుర్వాచ సాధ్వీ
తేవచన వ్యక్తి ప్రతిభాతి వదామి తే ఇదం తదితి విస్పష్టం సావధానామాన శృణు తత్వమాస్యాది వాక్యోర్థం యాజ్జీవ పరమాత్మనో తాదాత్మ్య విషయం జ్ఞానం తదిదం ముక్తి సాధనం. సూటిగా సాంఖ్య విచారణలో సాంఖ్య యోగంలో ఎలా అయితే భగవానుడు ఎత్తుకున్నాడు అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. చాలా హై పొటెంటివ్ డోసులన్నీ ఈ సాంఖ్యయోగంలో ఉన్నాయండి. అందుకే మిగిలిన యోగాలన్నీ ఈ సాంఖ్యయోగం యొక్క విస్తరణే అంటాం. కాబట్టి ఆ సాంఖ్యయోగం చివరిలోనే అంటాడు బ్రహ్మ నిర్వాణ మృచ్చతి అని కూడా ముగిస్తాడండి. కాబట్టి అమనస్క స్థితి అంటే ఏమిటయ్యా అంటే బ్రహ్మ నిర్వాణాన్ని అనుభవించినటువంటి అనుభవం ఉండాలన్నమాట. దాన్ని అందుకని అమనస్కం అనేది చిన్న విషయం కాదు. దాన్ని ఎలా తెలుసుకోవాలయ్యా? తత్వమస్యాది వాక్యాల ద్వారానే తెలుసుకోవడానికి వీలవుతుంది. గురు నీవు ప్రశ్నించే తీరు శాస్త్ర విధిని అనుసరించి ఉన్నది కనుక నీవు అడిగిన విషయములకు అతి సులభముగా బోధపడు విధముగా చెబుతున్నాను. శ్రద్ధతో విను. తత్వమసి వాక్యము వలన ఉత్పన్నమైన ఏ జీవ బ్రహ్మైక్య జ్ఞానము కలదో అది ఏ ముక్తి సాధనము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముక్తి కావాలి. ముక్తి ఎలా వస్తుందయ్యా అంటే బంధంలో నుంచి విడుదలైతే ముక్తి వస్తుంది అని ఒక సిద్ధాంతం చెప్పింది. రెండో సిద్ధాంతం చెప్పింది బంధమే లేదని తెలిస్తే ముక్తులు అయిపోతుంది. రెండు పద్ధతుల్లో ముక్తి సాధ్యం. ఒకటేమిటి? బంధం నుంచి విడిపించుకోవాలి, అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏమిటి? బంధమే లేదు అసలు అని నిరూపిస్తాం, నువ్వు అప్పుడు ముక్తుడివే. అర్థమైందండి? ఈ రెండు పద్ధతులలో ముక్తి సాధ్యమే. కానీ ఈ రెండు పద్ధతులకి కూడా తత్వమసి మహావాక్యం ఉపయోగపడుతుంది. మొదటి పద్ధతిలో మరలా రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి దాసోహం, రెండు సోహం. అంటే అర్థం ఏమిటి? అత్యంత సూక్ష్మతమంగా తనను తాను తగ్గించుకోవడం ద్వారా ఏమైపోతాడు? బంధాల నుంచి జారిపోయాడు, గొలుసుల నుంచి జారిపోయాడు. గొలుసుకి ఇలా ఉంటాయి కదా, ఒకదానికి ఇట్లా గొలుసులు ఉంటాయి కదా. ఇక్కడ ఎంత ఉందో దీనికంటే తక్కువ పరిమాణాన్ని పొందాడు అనుకో, అందులో జారిపోవచ్చు కదా. అలా జారిపోయే పద్ధతి దాసోహం. అర్థమేనండి? దాన్నే భక్తి మార్గం అని అంటారు. మరో పద్ధతి ఉంది, గొలుసులు తెంపటం. విరాట్ రూపాన్ని ధరించి గొలుసులు బంధించడానికి గొలుసుల కంటే 100 రెట్లు 1000 రెట్లు శక్తివంతుడిగా పెరిగిపోయాడు, పరిణామాన్ని పెంచాడు. అప్పుడేమైపోయింది? తెగిపోయింది. అది సోహం. అర్థమైందండి? ఈ రెండు కాక మూడో పద్ధతి ఉంది, దాన్ని శుద్ధాద్వైతం అంటారు. ఆ శుద్ధాద్వైతంలో ఏం చేస్తారంటే లేదా మహాద్వైతం అంటారు, లేదా అచలం అంటారు. ఎలా చెప్పినా ఒకటే. వాళ్ళు ఏం చేస్తారంటే బంధం లేదని నిరూపిస్తారు. అసలు బంధమే లేదు, గొలుసే లేదు అని నిరూపించేసినప్పుడు ఏమైపోయింది? అప్పుడు ముక్తి పోరాటం అనేదంతా మిథ్యా వస్తువు అయిపోయింది. కాబట్టి ఒకప్పుడు నేను బంధితుడనని, ఒక జ్ఞానంలో ముక్తుడనని తెలుసుకోవడం ఒక పద్ధతి అయితే, అసలు బంధమే లేదని నిర్వచించేటటువంటి శుద్ధాద్వైతం మహాద్వైతం అనే పద్ధతి రెండో పద్ధతి. రెండింటిలోనూ తత్వమసి మహావాక్యం ఉపయోగపడుతుంది. కొంతమంది ఏం చెప్పారయ్యా అంటే బంధమే ఎప్పుడు ఉంటుంది, అసలు ముక్తికి వీలు కలుకోమని. అసలు ముక్తి అవడం కుదరదు, శరీరం ఉండగా ముక్తి అసాధ్యం అని తేల్చేశారు. అర్థమైందండి? వాళ్ళు కూడా ఈ తత్వమసి ముందు పెడతారు. ఉపదేశవాక్యం ఏం చెప్తారంటే అతత్వమసి అని బోధిస్తారు. ఎప్పటికీ జీవుడు జీవుడే, ఎప్పటికీ బ్రహ్మము బ్రహ్మమే, పరమాత్మ పరమాత్మే, జీవాత్మ జీవాత్మే. ఈ జీవాత్మ ఎప్పటికీ పరమాత్మ కానేరడు, అవకాశం కూడా లేదు. వీడెప్పుడూ శరీరం ఉన్నంత ఉండవలసిందే. శరీరం ఉన్నంతకాలం వీడు బంధితుడే, బాధితుడే. ఎప్పుడు ముక్తుడవుతాడయ్యా? శరీరం పడిపోయిన తర్వాత వీడు చేసినటువంటి పుణ్య సుకృత బలం చేత ఏ వైకుంఠమో వెళితే ఆ వైకుంఠంలో పరమాత్మ కల్పాంతంలోపు ఎప్పుడైనా అనుగ్రహిస్తే అప్పుడు మాత్రమే సాయుధ్య ముక్తిని అనుభవిస్తాడు. అప్పటి వరకు సాలోక్య సామీప్య సారూప్యాలతో సంతోషించడమే అని క్రమముక్తి మార్గాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. అర్థమేనండి? కాబట్టి మానవుడికి ఇప్పుడు ఎన్ని ముక్తులు ఉన్నాయి? క్రమముక్తి, సద్యోముక్తి లేదా జీవన్ముక్తి, అది రెండవ ముక్తి. మూడవది విదేహముక్తి. అర్థమేనండి? శుద్ధాద్వైతం మహాద్వైతం ఏం ప్రతిపాదిస్తుందంటే
విదేహముక్తి. అసలు నీకు దేహమే లేదు పో, దేహమే లేదు పోమంటే ఇంకా దేహం ద్వారా వచ్చిన గొడవలేని లేనే లేవు అది. కాబట్టి అది ఆఖరి మాట విదేహముక్తి. ఇదే విదేహముక్తిని మధ్యలో జీవన్ముక్తికి సంబంధించిన వాళ్ళు కూడా కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే శరీరం పడిపోయినాక కూడా నువ్వు ముక్తుడివే కదా, ఈ జీవన్ముక్తుడు శరీరం పడిపోయినాక విదేహముక్తుడు అవుతాడు అనే అన్వయంలో కూడా చెప్తారు. సరే, ఏదేమైనప్పటికీ ఇది నీకు కలిగిన నిర్ణయం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముక్తి అనేది ఎవరి నిర్ణయం? నీదే. ఎందుకని? బంధం అనేది ఎవరి నిర్ణయం? నీదే. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చి నేను బంధితుడను, బాధితుడను, తాపత్రయాల చేత నేను బాధించబడుతున్నాను అని ప్రశ్నిస్తేనే కదా గురువుగారు ఉపదేశం చేసేది. ప్రశ్నించకపోతే చేస్తాడా? చేయడు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకొని తాదాత్మ్య విషయం జ్ఞానం తదిదం ముక్తి సాధనం. ఏమిటి తాదాత్మ్యత? ప్రపంచంతో తాదాత్మ్యత కలిగినటువంటి జీవుడు తనకు అధిష్టానమైన మూలమైన పరమాత్మతో తాదాత్మ్యతను పొందడం. ఆ తాదాత్మ్యతా భావం చేత, అభేద దృష్టి చేత, అభేద దర్శనం చేత నీకు బంధం లేదని నిరూపితం అవుతుంది. నువ్వు ఏ రోజునైతే బ్రహ్మాండ వ్యాప్త దేహమైన సర్వవ్యాపకత్వాన్ని పొందుతావో అప్పుడు పరిమితమైన ఈ దేహంతో బంధించబడటం, బాధించబడడం అనేది లేనే లేదు. ఆ అంతదేహం ఎవరికి ఉంది? పరమాత్మ. ఈ దేహం వరకే వ్యాపించగలిగే శక్తి జీవాత్మకున్నది. ఆ బ్రహ్మాండం అంతా వ్యాపించగలిగే శక్తి పరమాత్మకున్నది. కాబట్టి వ్యాపక ధర్మం ఇక్కడ అక్కడ ఒకటే. కాబట్టి ఆ లక్షణాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ అఖండత్వాన్ని ఆధారంగా చేసుకొని నీవు బ్రహ్మాండం అంతా వ్యాపించేటటువంటి సాధనా బలాన్ని గనక పొందినట్లయితే, జ్ఞాన బలాన్ని గనక పొందినట్లయితే, సామర్థ్యాన్ని గనక సంపాదించినట్లయితే నీవు కూడా ముక్తుడివే. జీవాత్మ పరమాత్మ అభేద, జీవో బ్రహ్మైవ నా పరః అనేటటువంటి నిర్ణయవాక్యంతో ముక్తి సాధనం అవుతుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.